ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 25 మందిపై అభియోగాలతో పాటు 89 మందిని సాక్షులుగా చేర్చారు. మొత్తం 1300 పేజీలతో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతోనే జనార్దన్ రావు కల్తీ మద్యం తయారు చేసినట్లు వెల్లడించారు. జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ కూడా లబ్ధి పొందినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 25 మందిపై అభియోగాలతో పాటు 89 మందిని సాక్షులుగా చేర్చారు. మొత్తం 1300 పేజీలతో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతోనే జనార్దన్ రావు కల్తీ మద్యం తయారు చేసినట్లుగా వెల్లడించారు. జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ కూడా లబ్ధి పొందినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, మొత్తం ఈ సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 25 మందిపై ఛార్జ్ షీట్ కూడా వేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఏ విధంగా ఉంది? రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రధానంగా ప్రస్తావిస్తూ సిట్ ఎక్సైజ్ అధికారులు 1300 పేజీల తుది ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ కేసులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చగా అద్దేపల్లి జనార్దన్ రావు A1 గాను, అద్దేపల్లి జగన్మోహన్ రావు A2 తో పాటు జోగి రమేష్ ని A18 గా, ఆయన సోదరుడు జోగు రామునైతే A19 గా పేర్కొన్నారు. అయితే నకిలీ మద్యం తయారీ, అక్రమ రవాణా, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ అండదండపై ఏదైతే ఛార్జ్ షీట్ లో విస్తృత వివరాలు వెల్లడయ్యాయి. ఈ యొక్క ఏదైతే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభమైందని, తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే అనంతరం అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మరో యూనిట్ ఏర్పాటు చేసినట్లుగా సిట్ పేర్కొంది. అయితే కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దందాను నడిపి అనంతరం సమాచారం లీక్ చేసి ఎక్స్చేంజ్ దాడులు జరిగేలా చేశారన్న కోణాన్ని కూడా ఏదైతే దర్యాప్తు సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. అయితే ఛార్జ్ షీట్ ప్రకారం జోగి రమేష్, అద్దేపల్లి కుటుంబాల మధ్య ఏళ్లగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ బార్ తర్వాత చెర్రీస్ బార్ గా మారిన వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉండగా ఇదే నెట్వర్క్ ద్వారా మద్యం సిండికేట్ నడిచిందని ఆరోపించడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క సిట్ విచారణ నేపథ్యంలో జోగి రమేష్ సంచలనంగా జోగి రమేష్ బ్రదరు ఇద్దరు కూడా వాళ్ళకి ముడుపులు భారీగా అందినట్లుగా కూడా దీంట్లో ప్రస్తావంగా పేర్కొనబడింది. అయితే సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.